వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మన మహబూబాబాద్ జిల్లాకి చెందినటువంటి కే సముద్రం అనే మండలికి రావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ కే సముద్రం మండలంలో మనతోని ఒక డైనమిక్ వ్యక్తి అని చెప్పేసి అనుకోవచ్చు. లయన్స్ క్లబ్ ద్వారా గత 1 ఇయర్ అంటే లాస్ట్ పీరియడ్లో సంచలనాత్మకమైనటువంటి అంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉండడం జరిగింది. యాక్చువల్లీ లయన్స్ క్లబ్ని ఎందుకని ఎంచుకోవడం జరిగింది, ఈ రకంగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ సేవా కార్యక్రమాల్లో ఎందుకని వెళ్ళడం జరిగింది, కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, సంశరణం. ముందుగా వరంగల్ నుండి వచ్చిన బీవీఆర్ టీవీ న్యూస్ వారికి ధన్యవాదాలు స్వామి. ఓకే సార్, ఇక్కడ లయన్స్ క్లబ్లో మీరు గత 3 ఇయర్స్ నుంచి వెళ్ళి అంటే ప్రతి యాక్టివిటీలో మీరు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్న కొత్త వినికిడి. యాక్చువల్లీ లయన్ నిజాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? సేవ చేయడం కొరకు ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. నాకు అది ఎక్కడ దొరకలేదు. చాలా రోజుల కానీ చూసినా నాకు ఒక లయన్స్ క్లబ్ అనేది వేదిక ద్వారా ఏ సేవ అయినా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను లయన్స్ క్లబ్లో చేయడం జరిగింది స్వామి. ఓకే, ఇక్కడ మీరు లాస్ట్ టైం ప్రెసిడెంట్ అనే స్థాయిలో కొనసాగిల్లు. కే సముద్రం అనే ఒక వింగ్కి మీరు ప్రెసిడెంట్. ఆ 1 ఇయర్లో మీరు చేసిన యాక్టివిటీ ఏంటిది కంప్లీట్గా? ఇప్పుడు లయన్స్ క్లబ్లో క్యాలెండర్ ఈవెంట్స్ అంటే ప్రతి క్యాలెండర్లో ఏ రోజుకి ఏమొస్తుంది అనేది కార్యక్రమాలతో పాటు మన ప్రైవేట్గా మనకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, మన లోకల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయని ఆ అవసరాలు తీర్చుకుంటూ పోవడమే లయనిజము. మాకు పర్మనెంట్ ప్రాజెక్టులు అనేది ఉన్నది. పర్మనెంట్ ప్రాజెక్టులు అంటే ఇప్పుడు బాడీ ఫ్రీజర్ ఉంటుంది. బాడీ ఫ్రీజర్ను మళ్ళీ శవాలను తీసుకెళ్ళడానికి వైకుంఠ రథం అనేది అలాంటివన్నీ ఆ సేవా కార్యక్రమాలు నడిపించుకుంటూ మళ్ళీ ఇప్పుడు అంగన్వాడీ చిన్నపిల్లలకు ఆట వస్తువులు ఏమి కావాలి, మళ్ళీ హై స్కూల్లో విద్యార్థులకు నోటు బుక్కులు కావాలి, పేద విద్యార్థులను గుర్తించి వాళ్ళకు చదువుకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే వారికి సహాయం చేయటము, మళ్ళీ ఏదైనా అనారోగ్యంతో క్యాన్సర్ వ్యాధి జబ్బులకు వచ్చిన వారికి కూడా మేము ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వారికి సహాయం చేయడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి మరణిస్తే అతనికి ఇల్లు కూడా లేదు, నిల్వ నీడ కూడా లేదు. ఆ నిల్వ నీడ లేని వ్యక్తిని ఏం చేశారు, కిరాయి ఉన్న రూమ్ వాళ్ళు బయటేసారు. ఆ బయటేసిన వ్యక్తికి మేము దగ్గరుండి వారికి 1 క్వింటల్‌న్నర రైస్ ఇచ్చి కార్యక్రమాల కొరకు మేము ఒక 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా మేము రైల్వే ప్లాట్ఫారాల మీద యాచకులు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలనంటే మన బర్త్డేలే కానీ మన ఏ కార్యక్రమాలైనా మా లయన్స్ క్లబ్ సభ్యులు అంగరంగ వైభవంగా చేయరు. అదేదో చేసే మంచి ఫంక్షన్ హాళ్ళల్లో మన హోటళ్ళల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లలో చేసే ఖర్చును దుబారా చేయకుండా మేము వాటిని అదే డబ్బులను మేము పేదలకు అవసరాల కొరకు మేము ఉపయోగిస్తుంటాం. మేము ముఖ్యంగా మా ప్రతి ఒక్క క్లబ్కి మా పాయింట్ అది. మేము ఆడంబరాలకు అస్సలకే పోము. ఎక్కడ ఏ రెస్టారెంట్లో మేము మా పుట్టినరోజులు కానీ మేము ఎలాంటివి కూడా ఖర్చు పెట్టాం. ఆ ఖర్చు పెట్టే డబ్బులే అతి కొద్ది డబ్బులను మేము వాటితోటి మేము ఎంతో పెద్ద ప్రోగ్రాంలు చేయగలుగుతాం. అట్లాంటివి మేము వికలాంగులకు కొరకు వాటికి కానీ ఎక్కడ లయన్స్ క్లబ్ సహాయం అవసరం పడ్డదంటే లయన్స్ క్లబ్ ముందుంటుంది. మేము మా కేసముద్రం మండలంలో పెనుగొండ గ్రామం అనే ఉన్నది. దాని కింద ఒకటి కట్టుగూడెం అనేది ఒక గ్రామం ఉంది. అది పూర్తి ఆదివాసీ గ్రామం. ఆ ఆదివాసీల గ్రామాన్ని గుర్తించి మా ఎస్ఐ గారిని తీసుకెళ్ళి, ప్రస్తుతం అప్పుడున్న ఎస్ఐ గారిని తీసుకెళ్ళి, రమేష్ ఎస్ఐ అని ఉండే ఎస్ఐ గారిని తీసుకెళ్ళి ఆ ఎస్ఐ గారితో పాటు అక్కడ మేము దుప్పట్లు మొత్తం ఆ గ్రామంలో ఉన్న ఒక 60 కుటుంబాలకు దుప్పట్లు, ఆడ ఉన్న స్కూల్కు ప్రైమరీ స్కూల్ పిల్లలకు మొత్తము నోట్బుక్స్, పండ్లు పంపిణీ, చాక్లెట్స్ పంపిణీ చేయడం జరిగింది. రైట్ సార్, ఇక్కడ మీరు అంటే ఒక్క మాటలు చెప్పాలనుకుంటే ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు జల్సాలు చెయ్యరు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కానీ జల్సాలు ఎక్కువగా చేస్తారని చెప్పేసి బయట ఒక టాక్ నడుస్తూ ఉంది. లేదు స్వామి, క్లారిటీ ఇవ్వండి. అది కాదు స్వామి. అది మేము ఇక్కడ అది ఓన్లీ మా క్లబ్ వాళ్ళ మీటింగ్లప్పుడు, పెద్ద పెద్ద మీటింగ్లప్పుడు వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు తప్పితే మేము ఇక్కడ లోకల్లో ఉన్న మొత్తము గ్రామాలలో ఉన్న వాళ్ళ లయన్స్ క్లబ్లు మాత్రం మేము గ్రామాల సేవ కొరకే ఉంటాం స్వామి. ఓకే, ఇక్కడ అభ్యుదయ రైతు సంఘానికి మీరు గత 25 ఇయర్స్ నుంచి వెళ్ళి అందులో ఒక మెంబర్ అంటే ట్రెజరర్గా ఉన్నటువంటి పరిస్థితి. యాక్చువల్లీ ఆ అభ్యుదయ రైతు సంఘం అనేది ఎవరికి హెల్ప్ చేస్తూ ఉంటుంది జనరల్గా? అయితే అది ప్రస్తుతము ఇక్కడ కేసముద్రంలో అతిపెద్దది మార్కెట్ వ్యవస్థ ఉన్నది. కేసముద్రం మార్కెట్ అంటేనే మన వరంగల్ జిల్లాలో అతిపెద్ద మార్కెట్. ఆ మార్కెట్లో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు రైతులు, ఆ వ్యాపారస్తులు రైతులను ఇబ్బందులు పెట్టేది. అలాంటి ఇబ్బందులు వారికి కొని ఖరీదు చేసి డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టేది. అట్లాంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ మా అభ్యుదయ రైతు సంఘం అండగా ఉండి వారికి డబ్బులు ఇప్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. ఇప్పటికీ మా అభ్యుదయ రైతు సంఘము మార్కెట్లో జరుగుతున్న క్రయ విక్రయాలకు రైతుల నుండి ఎలాంటి డబ్బులు వసూలు చేయాలి, ఏం చేయాలనేది కూడా మా ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని పిలిచి, మా రైతు సంఘాన్ని పిలిచి ఆ రేట్లు నిర్ణయించడం జరుగుతుంది. మా అభ్యుదయ రైతు సంఘం ముందుంటుంది దాంట్లో. ఓకే, సరే మీరు ఈ రకంగా డెవలప్మెంట్ దిశగా అంటే మీ అభ్యుదయ సంఘం కావచ్చు, లేకుంటే లయనిజంలో చేసినటువంటి సేవలు కావచ్చు, ఏమైనా అవార్డ్స్ అందిపుచ్చుకున్నారా మీరు?
మాకు చాలా అవార్డ్స్ వచ్చినాయండి. మాకు ఉత్తమ రైతు అవార్డ్స్ వచ్చేసినాయి. మాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. లయన్స్ క్లబ్‌లో కూడా మేము ఉత్తమ సెక్రటరీగా కూడా అవార్డ్స్ అందుకోవడం జరిగింది. ఓకే. మీరు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కన్నా పరశురాములు గారు మీ జిల్లా గవర్నర్‌గా ఉండేటువంటి పరిస్థితి. సార్ కన్నా పరశురాములు గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అనేది డెవలప్‌మెంట్ అయిందా? చాలా అయింది స్వామి. చాలా అయింది. నేను ఇప్పటివరకు ముగ్గురు గవర్నర్‌లను చూసుకుంటూ వచ్చిన. ప్రతి ఒక్క గవర్నర్‌కు చాలా తేడా ఉంటుంది. వాళ్ళు చాలా పోటీతత్వంతోటి చాలా సహాయ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కన్నా పరశురాములతో పాటు ఇప్పుడు ఎన్. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారు కూడా ప్రతిరోజు ఒక్క రోజు లేకుండా ప్రతిరోజు ప్రతి కాడ వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు, అన్నీ సహాయ కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. ఒకరికంటే ఒకరు బాగా మించి చేస్తున్నారు స్వామి. ఓకే. మీ విషయానికొస్తే ఏం చెప్తారు? యాజ్ ఏ ప్రెసిడెంట్‌గా మీరు లాస్ట్ టైము ఎంత మెంబర్‌షిప్‌ని మీరు చేయడం జరిగింది? మెంబర్‌షిప్ అనంటే లయన్స్ క్లబ్‌లో మా దాంట్లో ఒక 5గురు సభ్యులను కొత్తగా చేర్చుకోవడం జరిగింది స్వామి. మేము ఇప్పుడు మొత్తము 37 మందితోటి కొనసాగుతున్నాం ఇప్పుడు లయన్స్ క్లబ్. ఇప్పుడు ప్రెజెంట్ మీ పొజిషన్? మా పొజిషన్ ఇప్పుడు ప్రస్తుతం మేము మెంబర్‌గా ఉన్నా. నేను వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రెసిడెంట్‌గానన్నా, ట్రెజరర్‌గానే ఉండగలుగుతా. ఇప్పుడు మేము గత సంవత్సరం నుండే ఇక్కడ పర్మనెంట్ ప్రాజెక్ట్‌గా లయన్స్ భవన్ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ఆ లయన్స్ భవనం కూడా పూర్తి దశలో వచ్చింది. స్లాబ్ పడ్డది. ఇప్పుడు మొత్తం రూపుదిద్దుకుంటుంది. మేము పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు బాడీ ఫ్రీజర్ అయితేంది వైకుంఠ రథంతో నడిపించుకుంటూ మన క్యాలెండర్ ఈవెంట్స్‌తో పాటు ప్రతి సహాయ కార్యక్రమాలలో లయన్స్ క్లబ్ ఉంటుంది. సహాయం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ అవసరం పడుతుంది అనే దాని కొరకే మేము చూస్తుంటాం. మేము చేయడానికి ముందున్నాం. మీరు మనుషులని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరని చెప్పేసి కొంత వినికిడి. అంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నప్పుడు పొలిటికల్ వైపు ఎందుకు మీరు చూడలేకపోతాళ్ళు? నాకు పొలిటికల్ వైపు అసలు ఇష్టం ఉండదు స్వామి. నాకు మళ్ళా ప్లస్ సంతానం, మూడో సంతానం ఉన్నది. దానివల్ల కూడా నాకు 96లో మూడో సంతానం జరిగింది కాబట్టి నాకు దానివల్ల కూడా నేను ఉండట్లేదు. కాకపోతే నామినేట్ పోస్టుగా ఏదన్నా ఇస్తామన్నా కానీ మార్కెట్ డైరెక్టర్ కానీ, మార్కెట్ చైర్మన్ కానీ అట్లాంటివి ఏమైనా ఇస్తానంటే కూడా నేను ఇంతవరకు అటు వెళ్ళలేదు ఎటువైపు కూడా. అంటే ఆఫర్‌లు వచ్చినాయా? వచ్చినాయి. వాతంటది అవే వచ్చినాయా? వస్తున్నాయి స్వామి. ఏ పార్టీ? మాది కాంగ్రెస్ పార్టీ స్వామి. మాది ఇంతవరకు వేరే పార్టీ అనేది ఏం లేదు. మాది పుట్టిన కాంచి కాంగ్రెస్ పార్టీ. నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. నాకు వేరే పార్టీ అనేది తెలియదు ఇక. నాకు మార్చుకోవడం ఇష్టం ఉండేది. నాకు వేరే ఏదన్నా పార్టీ మారాలంటే అటు ఆశించిపోవాలి. కానీ నాకు ఎలాంటి ఆశించడం లేదు. నాకు అవసరం లేదు. నాకు ఎవరితోటి అట్లా నేను ఒకరికి ఇవ్వాలి కానీ నేను ఒకటి తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ చేసే ముందు మీ మనసులోని మాట అదేదైనా సరే, ఎందుకంటే మీరు సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఫైనల్ వన్ ఇంకా. అవును స్వామి. కంపల్సరీ మన శరీరం అనేది ఒక యంత్రం లాంటిది. ఆ యంత్రం ఎంతసేపు అయితే నడుస్తుందో మనం కూడా మన శక్తి ఉన్నంతసేపు కష్టం చేయాలి. ఫస్ట్ ప్రతిదీ మనం ఏదో ఒక పని అనేది కంప్లీట్ చేయాలి. మనం ఒప్పుకున్న పని అనేది కంప్లీట్‌గా చేయాలి. కంప్లీట్‌గా చేసి మనం సంపాదించింది మొత్తం మనమే కూడబెట్టి వేరే తరాలకు ఇయ్యకుండా ఇప్పుడున్న దాంట్లో కనీసం 25% అయినా సేవా గుణాలకు చేయాలనేది నా ఉద్దేశం. అలాగే సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా నేను గత 18 సంవత్సరాల నుండి అయ్యప్ప మాలాధారణ దీక్ష తీసుకుంటూ ఇక్కడున్న స్వాములకు నేను గురుస్వామిగా నా కింద ఉన్న శిష్యులకు చాలా కొంత అనుభవాలు నేను నేర్చుకుంటూ వాళ్ళకు నేర్పుకుంటూ ఇక్కడ ఈ కేసముద్రం మండలంలో మన వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద అయ్యప్ప స్వామి టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో కూడా నేను డైరెక్టర్గా ఉండి టెంపుల్ అభివృద్ధికి నా వంతు సహాయకారం చేసిన. ఆ టెంపుల్కి కూడా నేను 1,18,000 రూపాయలు నేను సహాయం కూడా చేయడం జరిగింది. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. దానికి కూడా నేను డైరెక్టర్గా ఉన్నా. అలాగే ఇక్కడ మా సొంత ఊరు కేసముద్రం విలేజ్కి వస్తే మాత్రం విలేజ్లో ఉన్న లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కానీ, ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ, ఈ టెంపుల్ల మీద డెవలప్మెంట్ కొరకు కూడా మన ఊరు మన గుడి అని కమిటీ వేసి దానికి కూడా నేను సెక్రటరీగా పనిచేస్తున్నా స్వామి. రైట్. యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ సార్. యాక్చువల్లీ సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? అంటే సొసైటీకే మీరు సేవా కార్యక్రమాల్లో ఏదైతే చేస్తూ ఉన్నారో రిటర్న్ గిఫ్ట్‌గా మీరిచ్చే మెసేజ్ ఏంటిది సొసైటీకి? మనము ఒకరికి సహాయం చేయాలనేదే ఉండాలి కానీ ఒకరి దగ్గర నుంచి తీసుకోవద్దు. మన చేయి అనేది ఎప్పటికీ ఇట్లా ఇచ్చే ప్రకారంగానే ఉండాలి కానీ తీసుకోవద్దు. మనం ఆటోగ్రాఫ్ ఒకరికి ఇచ్చే విధంగానే ఉండాలి కానీ ఒకరి ద్వారా తీసుకునే విధంగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. రైట్. సో చూశారు కదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ మీరు చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జానీ సన్నాయి మేళాన్ని సంప్రదించండి. మేము మా యొక్క 25 మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము. అడ్రస్ వచ్చేసి మహబూబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న వారికి కాల్ చేయండి.